హాయ్ గాయ్స్, మూవీ సెకండ్ పార్ట్ చూడాలి అనుకుంటే ఫస్ట్ పార్ట్ చూస్తేనే సెకండ్ పార్ట్ అర్థమవుతుంది కదా. అలాగే నా వీడియో కూడా అంతే. 2 hours అవుటింగ్ డేలో మేము ఫస్ట్ అయితే గోదాంకి వెళ్ళాము. అక్కడ నుంచి ఈ పార్క్ అయితే వచ్చేసాము. ఈ పార్క్ వచ్చేసి సలీం నగర్లో ఉంది, నియర్ బై మలక్పేట్. ఇప్పుడు సమ్మర్ కదా, సో కిడ్స్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ ఎంత టైం అయినా సరే కిడ్స్ అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఈ పార్క్లో ఎంత పబ్లిక్ ఉన్నారో. ఆయరాని కూడా తీసుకెళ్ళాము. చూడండి ఆయరా కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో. కిడ్స్కి ఆల్వేస్ స్టడీ కాకుండా ఇలా యాక్టివిటీస్ అన్నీ చేస్తుండాలి, అప్పుడే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ జిమ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో జిమ్ చేసే వాళ్ళు జిమ్ చేస్తున్నారు, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్, ప్లేయింగ్ చేసే వాళ్ళు ప్లేయింగ్, క్రికెట్, షటిల్ అని ఎవరిష్టం వాళ్ళదే. మనకి ఏం చేయాలనిపించకపోయినా జస్ట్ చూస్తూ కూడా టైంపాస్ చేయొచ్చు. ఇంకా ఆరా అయితే బాగా ప్లేయింగ్ చేసి అలసిపోయింది. సో మన మలక్పేట్ కరాచీ బేకరీకి అయితే వచ్చేసాం. ఆరాకి పావ్ బాజీ కావాలని ఉంది. ఫస్ట్లో తను ఏ ఫుడ్ తినేది కాదు, బట్ ఇప్పుడు పావ్ బాజీ అంటే తనకి ఫేవరెట్ అయిపోయింది. పావ్ బాజీ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. దెన్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూడాలి కదా. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ టెంప్టింగ్గా ఉన్నాయి, బట్ అన్నీ తీసుకోలేం కదా, కొన్నే తీసుకోగలేం కదా. ఆరా ఇక్కడ చూసిన ప్రతి ఐటెం కావాలి అని అంటుంది. తనే కాదు, కిడ్స్ ఎవరైనా అంతే కదా. అండ్ ఆల్సో ఇక్కడ కేక్స్, ఐస్ క్రీమ్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ టాప్ నాచ్ అని చెప్పలేను, ఓకే, 1 టైం టేస్ట్ చేయొచ్చు. ఇంకా నేను ఇక్కడ ఈ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో మై హస్బెండ్ ఒక సర్ప్రైజ్ చేశాడు. అదేంటంటే మన వైరల్ దుబాయ్ కునఫా చాక్లెట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 hours బయటికి వెళ్తే మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.